ఎన్ని ఇచ్చారు కానీ ఇచ్చారా డ్రాప్స్? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ వ్లాగ్లో నేను ఆల్రెడీ మా మావయ్య గారు కెట్రాక్ట్ సర్జరీ అండర్గో అవుతుందని చెప్పాను కదా. సో ఇవాళ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నేను ఆపరేషన్ ప్రాసెస్ అండ్ ఇన్సూరెన్స్ మాకు ఎంత క్లెయిమ్ అయింది, ఎక్స్ట్రా ఛార్జెస్ ఎంత పడినాయి అనేది క్లియర్గా చెప్తాను. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, ఆపరేషన్ టైం ఎంత పట్టింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకు ముందు రోజు హాస్పిటల్ వాళ్ళు కాల్ చేసి అరౌండ్ 10 o'clock కల్లా హాస్పిటల్కి రమ్మన్నారు. మేము 10:30కి వెళ్ళాము. అండ్ ప్రాసెస్ ఏంటంటే 10:30కి ఆపరేషన్ స్టార్ట్ చేస్తే వితిన్ 15 to 20 minutes సర్జరీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకు కన్నుకి కట్టు వేస్తారు. అది నెక్స్ట్ డే వచ్చి రిమూవ్ చేయించుకుంటే గ్లాసెస్ ఇస్తారు అని చెప్పారు. మాకు ముందు రోజే ఇన్ఫార్మ్ చేశారు ఇదంతా. బట్ మాకు అది కొంచెం హాస్పిటల్ లాంగ్ డిస్టెన్స్లో ఉంది. బట్ వెంటనే 2 days వెళ్ళడం ఎందుకు, మేము కావాలంటే ఈవినింగ్ వరకు స్టే చేస్తాము హాస్పిటల్లోనే, మీకు ఈవినింగ్ చెకప్ చేసి కట్టు రిమూవ్ చేసి గ్లాసెస్ ఇచ్చేస్తారా అని మేము కనుక్కుంటే అది కూడా ఓకే అని చెప్పారు వాళ్ళు. సో మేము ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. మీకు కూడా ఎలా వీలవుతుందో చూసుకుని దాన్ని బట్టి మీరు హాస్పిటల్ వాళ్ళని కనుక్కొని, ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సర్జరీకి ప్లాన్ చేసుకుంటుంటే. అంటే దీని ఉద్దేశం ఏంటంటే వెంటనే 2 days మనం వెళ్ళకుండా ఒకటే రోజులో మార్నింగ్ టు ఈవినింగ్ మనం స్టే చేసినట్టయితే మనకు ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. 2 days వెళ్ళే అవసరం ఉండదు. సో మేము మార్నింగ్ వెళ్ళిపోయాము. మార్నింగ్ వెళ్ళంగానే ఇప్పుడు ప్రాసెస్ చెప్తున్నాను డీటెయిల్స్కి. మార్నింగ్ వెళ్ళంగానే ఒక 2 drops వేశారు. ఆల్మోస్ట్ ఒక ½ an hour ఆ డ్రాప్స్తో ఉంచినాక సర్జరీకి తీసుకువెళ్ళారు. సర్జరీ ఆల్మోస్ట్ 10 to 15 minutesలో కంప్లీట్ అయిపోయింది. అండ్ సర్జరీ చేసే కన్నా ముందు 2 injections ఇచ్చారంట. లెఫ్ట్ ఐ సర్జరీ కాబట్టి లెఫ్ట్ ఐకి 2 injections ఇచ్చారు. 1 మేబీ ఎనస్థీషియా అయి ఉంటుంది అండ్ సెకండ్ 1 సర్జరీ ప్రాసెస్కి రిలేటెడ్ అయి ఉంటుంది. ఒక్క ఇంజెక్షన్కి మాత్రం కొంచెం పెయిన్ తెలిసిందంట. 10 minutesలో మొత్తం కంప్లీట్ అయిపోయినాక మమ్మల్ని లోపలికి వెళ్ళి చూడమన్నారు. అండ్ అంతా నార్మల్గా ఉన్నారు, ఏమీ ఇబ్బంది ఏం లేదు, సక్సెస్ఫుల్గానే అయిందని చెప్పారు డాక్టర్ కూడా. నెక్స్ట్ ఇంకా మాకు యూజువల్గా అయితే నెక్స్ట్ ఇంకా పేషెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు కట్టు విప్పదించుకుని గ్లాసెస్ పెట్టుకోవాలి. బట్ మేము ముందే రిక్వెస్ట్ చేసాం కాబట్టి మాకు ఒక రూమ్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇది కాస్ట్ ఏం లేదు, మొత్తం నార్మల్గానే ఒక జస్ట్ 4 to 5 hours స్టే కాబట్టి విడిగా ఒక రూమ్కి తీసుకెళ్ళమన్నారు. సో రూమ్కి తీసుకెళ్ళాం మా మావయ్యని. సెకండ్ పాయింట్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్. నేను ఆల్రెడీ చెప్పినట్టు మాకు 2 types ఆఫ్ లెన్స్ సజెస్ట్ చేశారు. 1 బేసిక్ అండ్ సెకండ్ ఇంపోర్టెడ్. ఇంపోర్టెడ్కి 34,000 అండ్ బేసిక్ది అయితే 25,000 to 26,000 అవుతుంది అన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇంపోర్టెడే తీసుకుంటారు అని వాళ్ళే సజెస్ట్ చేశారు, మేము కూడా ఏమనలేదు. అండ్ మా ఇన్సూరెన్స్ ప్రకారం మాకు ఓన్లీ 30,000 వస్తుంది. సో వీళ్ళు ఏం చెప్పారు, మేము 34,000 లెన్సే 30,000 కేసెస్, అంటే మొత్తం ఓవరాల్ ప్యాకేజ్ లాగా ఇవి ఈ ఇంపోర్టెడ్ లెన్స్తో ప్యాకేజ్ కాస్ట్ 30,000కి చేసేస్తామన్నారు. ఓకే అన్నాం. సో మాకు రూమ్ రెంట్ కూడా ఎక్స్ట్రా ఏం లేదు, ఈ 30,000లోనే ఇంపోర్టెడ్ లెన్స్ వేసేసారు. అండ్ మేము ఎక్స్ట్రా పాకెట్ నుంచి బేర్ చేసిన ఎక్స్పెన్సెస్ ఏంటివి అంటే కన్సల్టేషన్ ఫీజు అండ్ స్కాన్స్, ఏ స్కాన్ అండ్ బ్లడ్ టెస్ట్. ఏ స్కాన్ వచ్చేసి 2,000 అండ్ బ్లడ్ టెస్ట్ 1,000 రూపీస్. అండ్ పోస్ట్ సర్జరీ మెడిసిన్స్ ఇచ్చారు. అవి మోస్ట్లీ ఐ డ్రాప్స్, 4 types ఆఫ్ ఐ డ్రాప్స్ అండ్ ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ షీట్ 1 month కోర్స్ లాగా ఇచ్చారు. వీటన్నిటికి కలిపి 1,700 చేంజ్ అయింది. సో ఓవరాల్గా 2,000, 3,000, 4,700, 4,800 వేసుకోండి. అండ్ ప్లస్ కన్సల్టేషన్, ఇవి మాకు ఎక్స్ట్రా హ్యాండ్ నుంచి పడిన ఎక్స్పెన్సెస్. ఇవి ఇంకా మాకు క్లెయిమ్ అవ్వవు, ఎందుకంటే మేము క్లెయిమ్ అప్లై చేసుకున్నామన్న మ్యాక్సిమం లిమిట్ మాకు 30,000 ఉంది కాబట్టి కెట్రాక్ట్ సర్జరీకి. సో ఇంకా ఇవి హ్యాండ్ నుంచే బేర్ చేసుకున్నాము. థర్డ్ పాయింట్, నెక్స్ట్ విజిట్ గురించి. సో మేము 2 daysది 1 dayలోనే కంప్లీట్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ విజిట్ మాకు 1 week ఇచ్చారు. సర్జరీ అయిన 1 weekకి జస్ట్ మళ్ళీ చెకప్కి రమ్మని చెప్పారు. దీని తర్వాత అప్పుడు చెకప్ చేసి ఐసైట్ లెవెల్ చెక్ చేసి అప్పుడు గ్లాసెస్ సజెస్ట్ చేస్తారు, సైట్ గ్లాసెస్. ఫోర్త్ పాయింట్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్. సో కెట్రాక్ట్ సర్జరీకి స్పెషల్గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఎటువంటి ఫుడ్ అయినా తినొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనము ఎటు సైడ్ అయితే సర్జరీ జరిగిందో అటు సైడ్ పన్నుని ఎక్కువ గట్టి పదార్థాలు తినొద్దు అని చెప్పారు. లైక్ క్యారెట్, గువావా ఇలాంటి మనం ఎక్కువ గట్టి కాకుండా కొంచెం మెత్తగా ఉండే తింటే ఆ స్ట్రెస్ పడదు కన్ను దగ్గర ఉన్న నరాలకి అని చెప్పి ఫుడ్ రెస్ట్రిక్షన్ జస్ట్ ఇదే చెప్పారు. నెక్స్ట్ ఫిఫ్త్, స్లీపింగ్ పొజిషన్స్ అండ్ ఐ క్లీనింగ్ పార్ట్. స్లీపింగ్ పొజిషన్ మనకు ఆపరేషన్ అయిన సైడ్ కాకుండా వేరే సైడ్ వైపు తిరిగి పడుకోమన్నారు.
అండ్ బాత్ చేసేటప్పుడు మెడ కింద నుంచే చేయమన్నారు. అండ్ ఐ క్లీనింగ్ చేసేటప్పుడు జస్ట్ వెట్ వైప్స్ ఇచ్చారు. ఆ వెట్ వైప్స్తోనే మనము ఐని టచ్ చేయాలి కొన్ని రోజుల వరకు. అంటే ఇంకా అట్లీస్ట్ నెక్స్ట్ విజిట్లో మేబీ ఏమైనా అప్డేట్ ఇస్తారేమో, బట్ ప్రెజెంట్ అయితే ఓన్లీ వైప్స్తోనే ఐ క్లీన్ చేసుకోమన్నారు. అండ్ వాటర్ ఏమి టచ్ చేయకండి అని టచ్ చేయనియొద్దు ఐస్కి అని చెప్పారు. ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్ గురించి కంక్లూషన్ ఇస్తానండి. ఇట్ వెంట్ వెరీ స్మూత్. అండ్ మా మావయ్యకి ఆల్రెడీ రైట్ ఐకి సర్జరీ అయింది కాబట్టి లెఫ్ట్ ఐకి పెద్దగా టెన్షన్ పడింది ఏమీ లేదు. ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్ అయితే స్మూత్గా ఉంది. ఇదండి ఇవాళ మా షార్ట్ వీడియో అప్డేట్. ఇలానే మేము లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ టు సపోర్ట్ us.